ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కోట్లాది భక్తులకు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి తిరుమల శ్రీవారిని ప్రతిరోజు మొదటగా చూసే అదృష్టం ఎవరిది? తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోందా? కొనసాగితే స్వామివారి తొలి దర్శన భాగ్యం దక్కించుకున్న ఆ కుటుంబం ఎవరి? ఈ సెంటిమెంట్ వెనుకున్న కారణం ఏంటి? ప్రతిరోజు వెంకన్నను అందరికంటే ముందుగా దర్శించుకుంటున్న ఆ భక్త కుటుంబం ఏముంటుందో ఇవాల్టి వెంకన్న కథల్లో చూడండి. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు తిరుమల వెంకన్న లిప్తపాటు దర్శనం కోసం భక్తులు తపిస్తారు. క్యూ లైన్లలో గంటల కొద్దీ నిల్చుని 5 క్షణాల స్వామివారి దర్శనంతోనే అమితానందం పొందుతారు. ఆ స్వామివారి సాక్షాత్కారమే మహాభాగ్యంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు ఓ కుటుంబానికి తిరుమల వెంకన్న తొలి దర్శన భాగ్యం లభిస్తుంది. ఆలయ అర్చకుడు కంటే వీరే ముందుగా శ్రీవారిని చూడాలి, ఆ తర్వాతే అభిషేకం. స్వామి తీర్థ ప్రసాదాలు కూడా ముందుగా ఈ కుటుంబమే తీసుకుంటుంది. ఏ దేవాలయ తలుపులైనా వేకువజామున తెరిచేది ఆలయ ప్రధాన అర్చకులే. కానీ దేవదేవుని ద్వారాలు మాత్రం యాదవులు తెరుస్తారు. ఆ తర్వాతే అన్ని కార్యక్రమాలు. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి శ్రీనివాసుని చరిత్రలో మూలాలున్నాయి. వాళ్ళది అగ్రకులం కాదు, వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా కాదు. అయినా ఎవరికి దక్కని వరం వీళ్లకు దక్కింది. వీరి కులం పేరు యాదవులు. వెంకటేశ్వరుడు వీళ్లకు పెట్టిన ఇంటి పేరు సన్నిధి గొల్ల. ఆవులు గొర్రెల కాపరైన గొల్లలకు ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వెంకన్న పురాణాల్లోకి వెళ్లాల్సిందే. గొల్లలకు ఈ దర్శన భాగ్యం ఎవరిచ్చారో తెలుసా? స్వయాన వెంకటేశ్వరుడే. వెంగమాంబ రాసిన వెంకటేశ్వరుని మహత్యంలో ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. చరిత్ర పుటల్లోకి వెళ్తే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు పుట్టలో సాధన చేస్తుండగా ప్రతిరోజు గోవు అక్కడికి వచ్చి పాలు జారవిడిచి శ్రీవారి ఆకలి తీర్చేది. ఇంటికి వెళ్ళాక ఆవు పాలు పితుకుదామంటే వచ్చేవి కావు. దీంతో పశువుల కాపరైన శరభయ్యపై యజమాని కోప్పడుతుంది. ఆ తర్వాత రోజు ఆవు పుట్టపై పాలు జారవిడుస్తున్న దృశ్యాన్ని చూసి శరభయ్య గొడ్డలతో ఆవును కొట్టబోతాడు. దీన్ని గ్రహించిన వెంకన్న పుట్టలోంచి పైకి లేవడంతో శరభయ్యకు దెబ్బ తగిలి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఈ దృశ్యం చూసిన యాదవుడు స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన శరభయ్యకు శ్రీనివాసుడు కనిపిస్తాడు. భూమి మీద మొదటిసారి నన్ను చూసావు కాబట్టి ఇక నుంచి నా తొలి దర్శనం నీకేనని శరభయ్యకు వరమిస్తాడు వెంకటేశ్వరుడు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. మీరు చూస్తున్న ఈ వ్యక్తులే శరభయ్య వారసులు. నేటికి వీళ్ళ దర్శనం తర్వాతే శ్రీవారు భక్తుల్ని చూస్తాడు. వాళ్ళ భార్య పిల్లలంతా వచ్చి ఇచ్చామా మీకు భయం లేదు, ఆయన భగవంతుడు చేర్పినాడు. కలియుగంలో మొట్టమొదటి దర్శనమిచ్చి ఆయన కాపాడతానని ఆ శరభయ్య యాదవ్ బిడ్డలకి భార్యకి ఆయన వరం ఇస్తారు. ఆ వరంలో పుట్టోళ్ళు మేమంతా మా తాతలు ముత్తాతలు ఆ వేల కొద్ది దేవుడికి ఎప్పుడు ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచి మా ముంతమే మా ముత్తాతలు తాతలు అయ్యి మా నాయన ఇప్పుడు మేము కైంకర్యం చేస్తున్నాం. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవకు ముందు సన్నిధి గొల్ల శుభ్రంగా స్నానం చేసి తిరునామం ధరించి గోవిందనామాన్ని స్మరిస్తూ దివిటీలు పట్టుకొని అర్చకులు జియంగారులతో వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే ఆలయ ద్వారాలు తెరుస్తారు. దివిటీలు పట్టుకుని గర్భగుడి ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారికి దీపం వెలిగించి శ్రీవారిని దర్శించుకుంటారు. మొదటి తాంబూలం, మొదటి అభిషేక తీర్థం కూడా సన్నిధి గొల్లలకే సమర్పిస్తారు అర్చకులు. యాదవుల దర్శనం, ప్రసాదాల స్వీకరణ తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలవుతాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది స్వామివారి మొదటి హారతి కూడా గొల్లల పేరు మీదే ఇస్తారు. ఇది ప్రతిరోజు నడుస్తున్న ఆచారం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆలయ ద్వారాలు ఈ గొల్లలే తెరవాల్సి ఉంటుంది. ఆలయానికి వేసిన గడియలు వీళ్ళ చేతుల మీదుగానే తీయాల్సి ఉంటుంది. వీళ్ళు లేకపోతే ద్వారాలు తెరిచే హక్కు ఇంకెవరికీ లేదు. గొల్లల్ని కాదని ఆలయ ద్వారాలు తెరిస్తే అది అపచారం అవుతుంది. ప్రస్తుతం శరభయ్య వారసత్వాన్ని రమేష్, పద్మనాభలు కొనసాగిస్తున్నారు. 3 గంటలకంతా గుడి ఓపెన్
స్టార్ట్ చేసినామంటే ఆ ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్తాం. ఆ లోపలికి వెళ్ళామంటే అంతటితో అక్కడికి సూర్వాతం మేము లోపలికి వెళ్ళిపోయేది అయిపోతుంది. ఆ ద్వారం వేసుకునేస్తాము. తర్వాత లోపల ఆర్తి అంతా మాకు ఫస్ట్ ఆర్తి చట్టారి తీర్థముట్ట ఇస్తారు. ఈ గొల్లల కోసం ప్రత్యేకంగా పారవేట ఉత్సవం కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహించే ఈ కార్యక్రమంలో సన్నిధి గొల్లల కుటుంబం పాల్గొంటుంది. శ్రీవారు వేటకు వెళ్లడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఈ కార్యక్రమం మొత్తం గొల్లల చేతుల మీదుగానే జరుగుతుంది. అంతేకాదు ఈ ఒక్కరోజు అర్చకులకు నైవేద్యం కూడా ఈ సన్నిధి గొల్లలే సమర్పిస్తారు. గొల్లల ప్రాశస్త్యం గురించి ఒక మాటలు చెప్పాలంటే ప్రధాన ఆలయం ముందు గొల్లల మండపం ఉంటుంది. అదే వీరికున్న ప్రాశస్త్యానికి చిహ్నం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తొలి దర్శనం తమకే సొంతం అన్న ఆనందం ఈ గొల్లల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ జన్మకు ఇంతకంటే గొప్ప వరం ఏముంటుందన్నది వారి భావన. ఫస్ట్ దేవుణ్ణి చూస్తానే మాకు మనసు ఎడుకో వెళ్ళిపోతుంది. కానీ అది ఎట్లా చెప్పేదానికి వీలుండదు. ఎన్నో తరాలు మారాయి. సప్తగిరివాసుని సేవలో ఎంతో మంది రాజులు పాల్గొన్నారు. చోళులు, పల్లవులు, సాళువ, తులువ వంశపు రాజులు ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఎవరు కూడా ఈ గొల్లల కైంకర్యాన్ని పక్కన పెట్టలేదు. అందరూ ఈ యాదవుల సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనైతే వీళ్లకు చాలా మర్యాద గౌరవం లభించేది. దేవుడి నుంచి వరం పొందిన సన్నిధి గొల్లల కుటుంబాలు స్వామివారి తొలి దర్శనం లభిస్తుందన్న ఆనందంలో ఉన్నాయి. కానీ దానికి తోడు తమ పట్ల వివక్ష చూపిస్తున్నారన్న విచారం కూడా వారిలో కనిపిస్తోంది. టీటీడీ తమ విషయంలో ఎలా వ్యవహరించినా తాము మాత్రం శ్రీవారి తొలి దర్శన వరాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు గొల్లలు. మా అబ్బాయి కూడా ఈ అవకాశం తక్కాలని చెప్పి మాకు కోరికండి. ఇప్పుడు ఇటీవల అయితే దేవస్థానం అందరికీ రద్దుపరిచింది అన్నారు. రద్దుపరిచినా కూడా మాకు మాత్రం మేము పోరాడుతున్నాం. భగవంతుడు ఇచ్చిన వరం అండి మాకు. మా తాతలు, తండ్రులు, ముత్తాతలు చేశారని కొన్ని వేల తరాలు చేస్తూ వస్తున్నారు. మాకు ఈ అవకాశం వచ్చింది. మాకు పూర్వజన్మ సుకృతం అనుకొని మేము చాలా సంతోషం. కానీ మా పిల్లలకు కూడా ఈ విధంగా రావాలని చెప్పి ఇప్పుడు మేము టీటీడీ వారిని కూడా విన్నవించుకుంటున్నాం. స్వామివారు స్వయానా తమకిచ్చిన ఈ వరం తమ వంశం అంతమయ్యే వరకు కొనసాగిస్తామంటున్నారు. ఈ శ్రీవారి తొలి భక్తులకు దేవుడి వరమున్నా టీటీడీ మాత్రం కరుణించడం లేదు. దేవుడి సన్నిధిలో కుల వివక్ష చూపవద్దని వేడుకుంటున్నారు యాదవులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు ఎవరి దేవుడు? శ్రీవారు మా దేవుడంటే మా దేవుడన్న వాదన ఎన్నాళ్ళు జరిగింది. ఏ రూపాల్లో భక్తులు ఆయనను కొలిచారు? క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు తిరుమల కొండల్లో ఏం జరిగింది? పిలిస్తే పలికే దేవుడు వెంకటేశ్వరుడు. అందుకే ఆయన్ని కలియుగ ప్రత్యక్ష దైవం అన్నారు. వేల సంవత్సరాలుగా 7 కొండల్లో వెలిసిన వెంకన్నను దర్శించుకునేందుకు కొండలు, కోనలు, అడవుల్ని దాటుకుని వచ్చారు భక్తులు. ఒకసారి చూస్తే ఈతి బాధల్ని మర్చిపోయే స్వరూపం వెంకన్నది. వివాదాలు చోటు చేసుకున్నాయి. చివరకు క్రీస్తు శకం 1450 తర్వాతే శ్రీనివాసుడు వైష్ణవ దేవుడుగా, వెంకటేశ్వరుడుగా స్థిరపడ్డాడని చెప్తున్నారు. కొండ మీద మొట్టమొదటి వెలిసింది ఆడబెక దేవుడే. ఎందుకంటే చుట్టుపక్కల కొండల కోనల్లో ఎక్కడ ఇంత మైదానం లేదు. మైదానం పెద్ద మైదాన ప్రాంతం మన తిరుమల కొండ మీదనే ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గిరిజనులంతా కూడా వచ్చి, ఆడపికలంతా వచ్చి కొండ మీద సంవత్సరానికి రోజు ఉత్సవం చేసుకునేవాళ్ళు. అట్ట మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఆటబిక దేవుడిగా పూజ అందుకున్నాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరం వరకు, అంటే గౌతమీపుత్ర శాతకర్ణి పాలనా సమయానికి బౌద్ధ మతం ప్రభావం తిరుమల కొండకు వ్యాపించింది. వీళ్ళ ప్రభావం 2వ శతాబ్దం వరకు కొనసాగింది. అంటే దాదాపు 100 సంవత్సరాల పాటు భక్తులు వెంకన్నను బుద్ధునిగా కొలిచినట్లు చరిత్రకారులు చెప్తారు. మరో ముఖ్యమైన విషయం, వెంకన్న రూపంలో బుద్ధుని ఛాయలు ఉంటాయని చెప్తారు మరికొంతమంది పరిశోధకులు. ఇక ఇప్పటికీ కొండపై బౌద్ధ సన్యాసులు కనిపించడం తిరుమలలో బౌద్ధ మత ఉనికికి ఆనవాళ్లుగా భావించే వాళ్ళు లేకపోలేదు. కొండ మీద నారాయణగిరిలో పాదాలు, గంగమ్మ గుడి ముందు పెద్ద పాదాలు, ఇట్లా వెంకటేశ్వర కొండకు ఎక్కే చోట అనేక చోట్ల పాద గుర్తులు, ఇవన్నీ కూడా బుద్ధిజానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు.
బౌద్ధ మతం తర్వాత 2వ శతాబ్దం ప్రారంభంలో తిరుమల కొండపై జైన మతం వ్యాపించింది. తిరుమలేశునిపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ సమయంలో వెంకన్నను కపాలి దేవుడిగా, కాట్రేయుడిగా, జినదేవుడిగా కొలిచారు జైనులు. అయితే బౌద్ధంతో పోలిస్తే తిరుమల కొండ మీద జైనుల ప్రభావం చాలా తక్కువగా ఉందంటున్నారు చరిత్రకారులు. జైనుల హయాంలో కేవలం 50 సంవత్సరాల పాటు వివిధ పేర్లతో వెంకటేశ్వరునికి పూజలు చేశారు. జైనులు వచ్చిన తర్వాత వాళ్ళ కాలం ఉంది కాబట్టి ఆ జైన రాజ్యానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఈయన జినదేవుడు అని అన్నారు, రెండవది కాపాలిక దేవుడు అని అన్నారు, మూడవది ఏంటంటే కాట్రేయుడు అని అన్నారు అని వాళ్ళ మతానికి సంబంధించిన దేవుని పెట్టుకున్నారు. అది కొన్నాళ్ళ సాగింది. జైనుల తర్వాత క్రీస్తు శకం 3వ శతాబ్దం ప్రారంభం నాటికి శాక్తేయుల పాలనా సమయం వచ్చింది. శాక్తేయులు అంటే శక్తి దేవతల్ని పూజించేవారని అర్థం. తిరుమల వెంకన్నను ఆదిశక్తిగా భావించారు శాక్తేయులు. అందుకే వెంకన్నకు ఆదిశక్తి రూపం వచ్చిందని చెప్తారు. అయితే పురాణాల్లో తిరుమలపై శాక్తేయుల ప్రభావం చాలా బలంగా ఉండడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో మొదటిది కుంభం కాల్చడం. కుంభాన్ని రాశిగా పోసి నైవేద్యం చేసే ఆచారం కేవలం శక్తి దేవతలకే, గ్రామ దేవతలకే ఉంది. శ్రీవారిని బాలాజీ అన్న పేరుతో పిలవడానికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. బాలాజీ అనే పేరు కూడా శాక్తేయుల కారణంగానే వచ్చిందని అంటారు. ఉత్తర భారతంలో బాలా అంటే అమ్మవారని, జీ అంటే గౌరవ సూచకమని అర్థం. అందుకే వెంకటేశుణ్ణి బాలాజీగా కొలిచేవారు శాక్తేయులు. వీటితో పాటు ప్రతి శుక్రవారం శ్రీవారిని పసుపుతో అభిషేకిస్తారు. వీటన్నిటిని బట్టి శాక్తేయుల ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. శ్రీవారి ఆలయంపై 4 వైపులా సింహాలు కనిపించడం తిరుమలలోని విశిష్టత. వాస్తవానికి తిరుమల తిరుపతి పరిధిలోని మిగతా అన్ని ఆలయాలపై 4 వైపులా గరుడు ఆసీనుడై ఉంటాడు. కేవలం శ్రీవారి సన్నిధిలోని ఆనంద నిలయంపై మాత్రమే సింహాలు కనిపిస్తాయి. గరుడు శ్రీనివాసుడి వాహనం, సింహం ఆదిపరాశక్తి వాహన చిహ్నం. అందుకే అమ్మవారి ఆలయాలపై మాత్రమే సింహం కనిపిస్తుంది. కానీ శ్రీవారి ఆనంద నిలయంపై ఇప్పటికీ 4 సింహాలు దర్శనమివ్వడం శాక్తేయుల ప్రాభవానికి సంకేతాలు. అంతేకాదు శ్రీవారికి జడలు ఉన్నాయని, ఆయన రూపంలో అమ్మవారి పోలికలు కనిపిస్తాయని కూడా శాక్తేయులు వాదిస్తారు. ఇక 7 కొండలపై శైవుల ప్రభావం అందరికంటే ఎక్కువనే చెప్పాలి. సుమారు 1000 ఏళ్ల పాటు వీళ్ల ప్రభావం శేషాచలంపై కనిపించింది. క్రీస్తు శకం 1000వ శతాబ్దం వరకు శైవులు తిరుమల వెంకన్నను శైవదేవుడుగానే పూజించారు. ఆ తర్వాత వైష్ణవుల రాక మొదలైంది. క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు అటు శైవులు ఇటు వైష్ణవులు శ్రీవారు తమ దేవుడే అని వాదించుకున్నారు. ఇద్దరూ తమ ఆచార వ్యవహారాల ప్రకారం పూజలు నిర్వహించారు. చివరకు రామానుజాచార్యులు వచ్చాక వైష్ణవుల ఆధిపత్యం పెరిగింది. సుమారు 500 ఏళ్ల పాటు శైవులు వైష్ణవుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 14వ శతాబ్దం చివరి దశలో సాలువ వంశం వచ్చాక వైష్ణవ మతం స్థిరపడిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తులువ వంశం ఆధ్వర్యంలో వెంకన్న ఆలయ అభివృద్ధి ఊహించని రీతిలో జరిగింది. అయితే తిరుమలలో ఇప్పటికీ శైవులకు సంబంధించి ఒక ఆచారం కొనసాగుతూనే ఉంది. వెంకన్న సన్నిధిలో వేద పఠనం ప్రతిరోజు శైవులే చేస్తున్నారు. తిరుమల మీద ఉండేటువంటి ఈ విగ్రహం, ఈ ఆదివాసులు నెలకొల్పిన విగ్రహం, బుద్ధులు వేడుకున్న విగ్రహం, జైనులు తపస్సు చేసిన విగ్రహం లేదా ఆరాధన చేసినటువంటి విగ్రహం అంతా కూడా ఒక పోలిక లేవు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈమె ఆడదై ఉంటుంది, శక్తి దేవత ఆదిలక్ష్మి, కాబట్టి ఆదిశక్తి దేవతగా వాళ్ళు కొలిశారు. అన్నమయ్య తన కీర్తనల్లో ఓ చారిత్రక సత్యం చెప్పాడు. ఎవరు ఏ రూపాన కొలిచినా, ఎవరు ఎన్ని రకాలుగా పూజించినా వెంకటనాథుడు వాళ్లకు దర్శనమిచ్చి ధన్యులు చేశాడంటూ అన్నమయ్య తన రచనల్లో వర్ణించాడు. అందుకే ఆ 7 కొండల వాడు జగద్రక్షకుడయ్యాడు, జగదానంద కారకుడయ్యాడు. భక్తులు నమ్మే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. అందుకే తరాలు మారినా వెంకన్నకు భక్తుల సంఖ్య పెరుగుతుందే గాని తరగడం లేదు. అంతులేని రహస్యాలు, అద్భుత మహిమలు గల క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి భక్తులను ఆకర్షించే శక్తి ఎక్కువ ఉందంటారు చరిత్రకారులు. తిరుమలేశుని సన్నిధిలో 500 ఏళ్ల క్రితం ఓ అద్భుతం జరిగింది. ఓ రోజు శ్రీవారు నేరుగా ఓ భక్తుడికి దర్శనమిచ్చాడు. దర్శనమివ్వడం మాత్రమే కాదు, ఆ భక్తుడితో రోజు ఏకాంత సేవలో సరదాగా పాచికలాడాడు.
పరవశించిన ఆ భక్తుడు శ్రీవారి ఆనంద నిలయం పక్కనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఏడుకొండలపై వెంకన్నతో పాటు తాను ఆరాధ్య దైవంగా మారాడు. ఆ పరమ భక్తుడి పేరు హతీరామ్ బావాజీ. భూలోక వైకుంఠంగా వెలుగుతున్న తిరుమల వెంకన్న దర్శనానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు వచ్చారు. అలా 500 ఏళ్ల క్రితం వెంకటాచల క్షేత్రానికి వచ్చాడు బావాజీ అనే సన్యాసి. వెంకన్న కథల్లో ఈ హాతీరామ్ బావాజీల స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఈ భక్తుడు తిరుమల దేవస్థానంలో కీలక పాత్ర పోషించాడు. స్వామివారి బాలాజీ అనే పేరు కూడా ఈ బావాజీలతోనే వచ్చిందన్నది చరిత్రకారుల అభిప్రాయం. తిరుమల క్షేత్రాన్ని, వెంకన్న రూపాన్ని చూసి పరవశించిన బావాజీ శ్రీవారి సన్నిధిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. కోటి సూర్యప్రకాశంతో వెలిగిపోయే శ్రీవారి ఆనంద నిలయం తనకు ఎప్పుడూ కనిపించేలా కొండపై ఎత్తైన ప్రదేశంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తిరుమలకు వచ్చే యాత్రికులు, సాధువులకు అన్నదానం చేసేవాడు. నిస్వార్థంగా పవిత్రంగా సేవ చేస్తున్న బావాజీ భక్తిని చూసి ఆయన పిలవగానే వెంకన్న పలికేవాడని భక్తులు నమ్ముతారు. రోజు ఆయనతో మాట్లాడేవాడు, ఆయన చెప్పింది చేసేవాడు. అలా క్రమంగా వెంకటేశ్వరుని చూసిన హతీరామ్జీ ఆశ్రమం కూడా భక్తులకు పవిత్ర ప్రదేశంగా మారిపోయింది. రోజు ఏకాంత సేవ తర్వాత తిరుమల క్షేత్రం నిశ్శబ్దంగా మారుతుంది. ఆ సమయంలో ఆనంద నిలయం నుంచి శ్రీవారు తమ పరమ భక్తుడైన బావాజీ ఆశ్రమానికి వెళ్లేవాడు. అక్కడ ఆయనతో పాచికలాడేవాడు. స్వామిని నేరుగా చూడలేకపోయినా అప్పట్లో వారిద్దరి స్నేహాన్ని తెలుసుకున్న భక్తులు కూడా ఉన్నారు. అలా శ్రీవారు, బావాజీ కలిసి పాచికలు ఆడుతున్నది ఈ గదిలోని అని చెప్తారు. పాచికలాడిన శబ్దం బయట ఉన్న భక్తులకు వినిపించేదట. ఆశ్చర్యంగా ఆ ఆటలో వెంకన్న ఓడిపోయి తన భక్తుని గెలిపించేవాడట. ఇలా ఎందుకు చేశావు స్వామి అని బావాజీ అడిగితే, నీ భక్తికి నేనిచ్చే కానుక అని చెప్పాడట వెంకన్న. ఇంతకీ శ్రీవారు నిజంగానే బావాజీకి కనిపించారా? ఈ సందేహమే వచ్చింది నాటి చంద్రగిరి రాజుకు. అందుకే ఆయన భక్తికి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఈ గదిలోనే బావాజీని బంధించాడు. గది నిండా చెరుకు గడలు వేయించాడు. తెల్లారి చూస్తే ఒక చెరుకు గడ లేదు. ఏనుగు రూపంలో వచ్చిన వెంకన్న చెరుకు మొత్తాన్ని తినేశాడు. ఈ సంఘటన తర్వాత బావాజీ భక్తి ఎలాంటిదో అందరికీ తెలిసింది. హాతీరామ్ బాబాజీ వెంకటేశ్వర స్వామికి ధ్యానం చేస్తే వెంకటేశ్వర స్వామి హాతీ రూపంలో ఎనుగుల రూపంలో వస్తే మొత్తం చెరుకులు తినేసినారు. जो नवाब था वो बाबा जी के पैरों में पड़ गया. बोले बाबा जी मेरी गलती को मुझे माफ़ करना, आपकी क्या सेवा करूं. बाबा जी ఆ రోజు నుంచే నవాబ్ బాబాజీకి శిష్యుడు అయిపోయినారు. తిరుమలలో ఆయన పాత్ర కీలకంగా మారింది. రోజు సుప్రభాత సేవలో అప్పుడే పిండిన ఆవు పాలు, నవనీతం, పచ్చకర్పూరం హారతిని స్వయంగా సమర్పించేవాడు. ఈ సంప్రదాయాన్ని బావాజీ వారసులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రోజు సుప్రభాత వేళలో మఠానికి చెందిన ఓ సాధువు నైవేద్యం తీసుకుని సన్నిధి గొల్ల అర్చకులతో కలిసి ఆనంద నిలయంలో అడుగు పెడతారు. ఇక మహంతు మఠాల్లో ఉండే సన్యాసులందరూ హతీరామ్జీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళు వివాహం చేసుకోరు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వీళ్ళంతా వేదాలు చదువుకున్న వాళ్ళే. हमारे डिसाइपुल परंपरा चलती है, शादीशुदा महंत नहीं रहना. अंदर शिष्य करते हैं, उनमें जो शिष्यों में अच्छा योग्य होता, मठ को अच्छा डेवलपमेंट करने लायक होता है, उसको अपॉइंटमेंट करके उसको महंत बनाते हैं. వెంకన్న భక్తుడయ్యాక హతీరామ్జీకి స్వామి సేవే జీవితంగా మారింది. ఆకాశగంగా తీర్థం దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి తపస్సు చేసేవాడు. అందులోనే వేణుగోపాల స్వామి ఆలయాన్ని కట్టించాడు.
అప్పటికే భక్తుల రద్దీ పెరిగి తపస్సుకు ఇబ్బందిగా మారింది. దీంతో హతిరాంజీ ఆలయానికి దగ్గరలోనే సజీవ సమాధి అయ్యారు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు. ఇప్పటికీ వేల మంది భక్తులు వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు బావాజీ సమాధిని దర్శించుకుంటున్నారు. హతిరాంజీ బావాజీని బంజారాలు, సుగాలి లాంటి గిరిజనులు కుల దైవంగా ఆరాధిస్తారు. ఇక్కడికి వచ్చే గిరిజన భక్తులు మహంతుల ఆశీస్సులు తీసుకొని కష్టాలు చెప్పుకుంటారు.